అందరికీ శుభోదయం. మన పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీ స్వర్ణలత మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన సోషల్ టీచర్స్ అండ్ అందర్ టీచర్స్కి, విద్యార్థులందరికీ ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అయితే ఇక్కడ ప్రపంచ జనాభా పెరుగుతుంది, దాంతోపాటు మన భారతదేశ జనాభా కూడా విపరీతంగా పెరుగుతుంది. చైనా జనాభా ఇంతకు ముందు ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా మించిపోయి మన భారతదేశ జనాభా ఇంకా మించిపోయి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసిందని ఇప్పుడు గణాంకాలు చేయకపోయినా కూడా అజంప్షన్స్ అనేది జరుగుతున్నాయి. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు 2021లో జనాభా గణన అనేది మన భారతదేశంలో జరగాల్సిన పరిస్థితి, కానీ కోవిడ్ కారణంగా, ఐసోలేషన్ కారణంగా జనాభా గణన అనేది జరగలేదు. కానీ అజంప్షన్స్ ఏం చెప్తున్నాయి, నిపుణుల యొక్క, శాస్త్రవేత్తల యొక్క అజంప్షన్స్ ఏం చెప్తున్నాయి అంటే భారతదేశ జనాభా అనేది ప్రపంచ జనాభాలో మొదటి ప్లేస్లో వస్తుంది అని చెప్తున్నారు. అయితే జనాభా పెరగడం వల్ల జరిగే నష్టాలు అనేవి చాలా మంది చెప్పారు. వనరుల కొరత ఏర్పడుతుంది, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల సమస్యలు అనేవి ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా రకాల సమస్యలు జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి అవుతాయి. వాటన్నిటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఐక్యరాజ్య సమితి మనకు ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని సెలబ్రేషన్ అనే పేరుతోటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి పాఠశాలలో, ప్రతి సంస్థలలో ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వ పాత్ర ఎంతనో మనందరి పాత్ర కూడా అంతే ఉంది. మరి జనాభా నియంత్రించాలంటే చిన్న కుటుంబాన్ని పాటించాలి, ఇట్లా రకరకాల స్లోగన్స్ చెప్పారు. ఈ కిట్లో కూడా మీరు ఒకటి గమనించారు, శర్మ మిస్టర్ అండ్ మిసెస్ శర్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది 8 మెంబర్స్ ఉన్నారు. అదే సింఘానియా ఫ్యామిలీలో ఓన్లీ 2 కిడ్స్ ఉన్నారు. బట్ సింఘానియా ఫ్యామిలీ యొక్క జీతం ఎంత ఉంది? మిస్టర్ సింఘానియా జీతం 15,000. బట్ మిస్టర్ శర్మ యొక్క శాలరీ వచ్చేసి 80,000 ఉంది. అయినా కూడా 80,000 శాలరీ తోటి కూడా నలుగురు పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది, అవునా కదా? అదే శర్మ ఏం చేశారు, 15,000 శాలరీ తోటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏర్పరచుకొని ముందే ప్లానింగ్ చేసుకొని 2 పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క చదువుల కోసం వాళ్ళు ఆ అమౌంట్ని ఫిక్స్ చేయడము, సంథింగ్ ఏదో చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం అర్థం అవుతుంది, పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే పెద్ద జీతం ఉన్నా కూడా సరిపోతుంది, అర్థమైందా? అట్లా చిన్న జీతం ఉన్నా కూడా చిన్న ఫ్యామిలీ తోటి ఎంతో ఆనందంగా ఉంది ఆ ఫ్యామిలీ. బర్త్డే ఎంత చక్కగా సెలబ్రేట్ చేస్తారు, చూసారు కదా? అర్థమైందా? ఇలా విషయాన్ని అవగాహన చేసుకోండి. ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే ఏదో సరదా కోసం కాదు, మీలో కూడా అవగాహన ఏర్పడడం కోసం. మీకు అవగాహన ఏర్పరచుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, మీ ఫ్యామిలీస్కి, మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పాలి. మా స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేశాము, దానివల్ల లాభాలు నష్టాలు ఇలా జరుగుతుంటాయి, వాటన్నిటిని మనం కూడా పాటించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం వాటిని చెప్పాలి, అర్థమవుతుందా? అయితే ఇక్కడ జనాభా నియంత్రణ చేయాలి, చిన్న కుటుంబం ఉండాలి అంటే ఇప్పుడు ఒక స్లోగన్ ఇంతకు ముందు ఇచ్చారు మేడం, ఏంటిది? మన భారతదేశంలో మనకిద్దరం అనే స్లోగన్ అనేది ఉంది. అదే జనాభాలో చైనాలో అయితే 1 or none, లేదా అసలే వద్దు. ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలే వద్దు అన్నట్టు చేస్తున్నారు, అవునా? ఒక కొత్త నినాదం ఏర్పడి అంటే మనం జనాభా నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో మనం వివాహ జీవితంలోకి వెళ్ళకుండా పిల్లల్ని మన కుటుంబ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా ఉండాలా అని అంటే కాదు. దానికోసం ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఒక టీంని ఏర్పాటు చేసింది. యువత కోసం ఏమని చెప్తున్నారు అని అంటే కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోండి.